రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక జిల్లాలో దంచుకొడుతున్న వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో 17 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కరీంనగర్ జిల్లాలో పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. చిగురుమామిడి మండలంలో కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇందుర్తి నుంచి కోయిడకు వెళ్లే రేణుక ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముదిమాణిక్యం దగ్గర తుమ్మెదవాగు ఉప్పొంగుతోంది. లోయర్ మానేర్ డ్యాంకు భారీగా వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. హుజూరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మామిళ్లవాడ, గాంధీనగర్, గ్యాస్ గోడౌన్ కాలనీ, ఇందిరానగర్ కాలనీలు నీట మునిగాయి. షాపులు, ఇండ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిచిపోయాయి. రంగనాయకుల గుట్ట దగ్గర చిలుకవాగు ప్రవహిస్తుండటంతో హుజూరాబాద్, కనుకులగిద్ద గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. మామిళ్లవాడలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాల పూర్తిగా నీట మునిగింది. సోమారం మోడల్ స్కూల్ జలమయమైంది. ప్రవాహ ఉధృతికి నిన్న రాత్రి స్కూల్లోనే విద్యార్థులు చిక్కుకోగా ఇవాళ వారిని బయటకు తీసుకొచ్చారు స్థానికులు. మొత్తం ఖరాబ్ అయిపోయింది, షీక్ లాగా అయిపోయిందండి. ఒక్క 2-3 గంటల వర్షానికి కానీ మస్తు బురద లోపలికి వచ్చింది. సంచి ముడదామంటే కూడా ముట్టడానికి వస్తలేదండి. మాకు మీరు ఎలాంటి సాయం చేస్తారో కొంచెం సాయం చేయండి. చాలా వీధులు, గాంధీనగర్, మామిళ్లవాడ, బుడిగ జంగాల కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇళ్లలోకి నీరు వెళ్ళి వాళ్ళు నిర్వాహ స్థితిలో అవ్వడం జరిగింది. చాలా భారీ నష్టం హుజూరాబాద్ పట్టణానికి జరగడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా మేలుకొని పునరావాస కేంద్రాన్ని సాయి రూప ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నము, భోజనాలు, వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న వస్తువులను అందించడం జరిగింది. మళ్ళీ మార్నింగ్ వర్షం వెలవగానే వాళ్ళ ఇళ్లలోకి పంపించినాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదలు జిల్లా వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు, షాపుల్లోకి చేరిన వరద నీటిని బయటికి తోడారు ఫైర్ సిబ్బంది. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం పడిందని స్థానికులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు గ్రామాలు, రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్ష సూచన ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. లెంకలగడ్డ గోదావరి నది సమీపంలో నిన్న రాత్రి పిడుగుపడి 100 గొర్రెలు చనిపోయాయి. గర్మిలపల్లి, ఓడెడ్ గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగులో 8 ట్రాక్టర్లు వరదలో చిక్కుకుపోయాయి. ఇసుక కోసం 8 ట్రాక్టర్లు వెళ్లగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో వరదలో చిక్కుకున్నాయి. దీంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆలేరు మున్సిపాలిటీలో కుండపోత వాన పడింది. జైరాంకుంట తెగిపోవడంతో ఇండ్లలోకి వరద చేరింది. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి 30 ఇండ్లు మునిగిపోయాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. పాలమూరు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జులై మాసంలో లోటు వర్షపాతం నమోదైనప్పటికీ ఆ తర్వాత రికార్డు స్థాయిలో వానలు కురుస్తున్నాయి. పాలమూరులో 64%, నాగర్ కర్నూల్లో 69%, వనపర్తిలో 56%, జోగులాంబ గద్వాలలో 30%, నారాయణపేటలో 13% అత్యధిక వర్షపాతం రికార్డైంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టుకు నెల రోజులుగా వరద తాకిడి కంటిన్యూ అవుతోంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో 11 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు.
సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సెగ్మెంట్లో చాలా ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మన్సూరాబాద్ డివిజన్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఆగమయ్య నగర్ కాలనీలో వరదతో భారీగా మట్టి, ఇసుక కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు మరోసారి నిండాయి. దీంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జంట జలాశయాల గేట్లెత్తడంతో మూసీలో వరద పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు కూలిన కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్పై నిపుణుల బృందం విచారణ కంటిన్యూ చేస్తోంది. వర్షాలకు కలెక్టరేట్ భవనంపై అంతస్తు కూలింది. ఉద్యోగులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరిన్ని గదులకు పగుళ్లు ఏర్పడ్డాయి. బిల్డింగ్ పటిష్టతపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 2 అంతస్తులు కూలిపోగా మిగిలిన భవనం పరిస్థితి ఎలా ఉందని పరిశీలిస్తున్నారు నిపుణులు. కలెక్టరేట్ పటిష్టతపై సమగ్రమైన నివేదికను రూపొందిస్తామన్నారు ఎక్స్పర్ట్స్. డ్యామేజెస్ ఎక్కడైనా రూఫ్లో కానీ, సీలింగ్లో కానీ, లేదు వాల్స్లో కానీ ఎక్కడైనా ఇట్లా డ్యామేజ్ అవుతున్నాయి. అది దానికి మాకు అంటే ఏం సమాచారం, ఇట్లా చూస్తే ఏం సమాచారం కానీ, ఎక్కడైనా రిక్వైర్మెంట్ కానీ దానికి సంబంధించిన ఎక్కడైనా అవకాశం కూడా రాలేదు. సో బేసికల్గా ఈరోజు ఈఆర్ఎండ్బి, తర్వాత ఎస్ఈఆర్ఎండ్బి, తర్వాత నిన్న సిఆర్ఎండ్బి బిల్డింగ్స్ కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు రిటైర్డ్ ప్రొఫెసర్ జేఎన్టీయు ఎవరైతే ఉన్నారో వారు, తర్వాత కన్సల్టెన్సీ వారు కూడా వివిధ కన్సల్టెన్సీ, ఆర్వీ కన్సల్టెన్సీ కానీ, ఇంకా ఒక 2-3 కన్సల్టెన్సీ వారు, ఒక టీం కూడా ఈరోజు వచ్చి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. వారు ఇప్పుడు ఏవైతే అనదర్ సైడ్ ఆఫ్ కారిడార్ ఉన్నాయో, అంటే ఎక్కడైనా అడిషనల్ కలెక్టర్ ఛాంబరు, తర్వాత DCSO కింద వాటికి ఒక NDT నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కూడా చేస్తారు. దాని ప్రకారం మళ్ళీ ఫస్ట్ అది కూడా మనం అసెస్ చేస్తాము. దట్ ఆ సైడ్ కూడా మళ్ళీ ఫీజిబుల్ ఉందా లేదా దాన్ని కూడా అసెస్ చేసిన తర్వాత ఫర్దర్గా డిసిజన్ తీసుకోవడం జరుగుతాయి. వారు చెప్పిన ప్రకారం రిట్రోఫిట్టింగ్ కానీ, రీహాబిలిటేషన్ కానీ, అంటే ఏవైతే డ్యామేజ్ పోర్షన్ ఉన్నాయో అవి కూడా చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఒకసారి టెస్టులు చేసిన తర్వాతనే ఇది మల్లగా ఎందుకంటే వర్షం కూడా అవుతున్నాయి కాబట్టి మల్లగా ఇవి రీహాబిలిటేషన్, రిట్రోఫిట్టింగ్ కూడా చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ద రిసీప్ట్ ఆఫ్ ద టెస్ట్స్ మళ్ళీ సిఆర్ఎండ్బి బిల్డింగ్స్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ వస్తున్నారు. ఆయనతో కూడా డిస్కస్ చేసి ఎంప్లాయీస్కి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఎంప్లాయీస్ ఎవరు కూడా రాకూడదు చెప్పడం జరిగింది. రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే ఉంది కాబట్టి ఈ మేజర్గా అంటే మనకి ఏవైతే ఈ 3 సెక్షన్స్ ఉన్నాయో వాటికి మన దగ్గర ACLB ఛాంబర్ ఉన్నాయి, తర్వాత DCSO ఆఫీస్ కూడా ఉంది. అక్కడ అకామిడేట్ చేసి వి విల్ ఇన్షూర్ దట్ ఫ్రమ్ మండే నుంచి కొంత మల్లగా ఆఫీసర్స్ అన్నీ కూడా నడిపియాలి. అగైన్ డిపెండింగ్ ఆన్ ద NDT టెస్టింగ్. ఈరోజు ఏవైతే NDT టెస్టింగ్ ఇప్పుడు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు, తర్వాత రిటైర్డ్ JNTU ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు NDT టెస్టింగ్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ డిసిజన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ప్లాన్ ఏ. ప్లాన్ బి సంబంధించిన కూడా ఆల్టర్నేటివ్, ఒకవేళ NDT టెస్ట్ ఎక్కడైనా ఫెయిల్ అయితే మరి ప్లాన్ బి కూడా ఏముంది దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. దానికి పూర్తి వివరాలంటే మళ్ళీ కొద్ది రోజుల్లోనే, అంటే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొత్త ఐడిఓసి కన్స్ట్రక్షన్ కూడా మీకు తెలుసు, అది జరుగుతూ ఉంది. నిన్న ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా రివ్యూ అప్పుడు మళ్ళీ R&B అధికారులతో రివ్యూ చేశారు. కాంట్రాక్టర్కి మొన్న మధ్యలో ఏమైనా బిల్స్ పెండింగ్ ఉంటే అవి కూడా జస్ట్ 1-2 days బ్యాకే క్లియర్ అయినాయి కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి న్యూ ఐడిఓసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్స్ట్రక్షన్ చేస్తూ అట్లీస్ట్ అక్కడ కొన్ని బ్లాక్స్, ఎందుకంటే అక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి, ఒక 2-3 బ్లాక్స్ కూడా అందుబాటులో వస్తే వీ కెన్ ఇమీడియట్లీ షిఫ్ట్ అవర్ కలెక్టరేట్ కూడా ఆ కొత్త ఐడిఓసీలో కూడా షిఫ్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో నేను మా తరఫు నుంచి కూడా ఎంప్లాయీస్ ఎవరైనా భయం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నిన్న యాక్చువల్గా ఎవరికి ఎక్కడైనా ఏం డ్యామేజ్ కాలేదు. సో అది ఒక లక్ కావచ్చు, లేదు మనం ఏమైనా ఇది గవర్నమెంట్ కానీ గాడ్ బ్లెస్సింగ్స్ కానీ కావచ్చు. సో దానివల్ల ఎవరైనాకి ఏం కూడా కాలేదు. ఎంప్లాయీస్ సేఫ్టీ కానీ ప్రజల సేఫ్టీ కానీ కూడా మనం అందరూ కూడా కృషి చేస్తున్నాము. బీజేపీ కొత్త కమిటీపై ఓరుగల్లులో అసంతృప్తి కనబడుతోంది. 4.5 దశాబ్దాల తర్వాత తొలిసారి వరంగల్ లీడర్లకు కమిటీలో చోటు దక్కలేదు. 22 మందితో వేసిన కమిటీలో ఒక్కరికి కూడా ప్లేస్ లేకపోవడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలతోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న చర్చ జరుగుతోంది. కొత్త
కొత్తగా వేసిన రాష్ట్ర కమిటీలో వరంగల్కు అసలు చోటు దక్కకపోవడం ఆ పార్టీ నేతల్లో విస్మయం కలిగించింది. 22 మందితో వేసిన కమిటీలో ఒక్కరికి కూడా ప్లేస్ లేకపోవడంపై ఆ పార్టీ నేతలే ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కమిటీలో ప్రతిసారి ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్కు తగిన ప్రాధాన్యత దక్కేది. ఒక్కో ఏడాదికి 3 నుంచి 5గురికి అవకాశం కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బండి సంజయ్, ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డిలు పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ వేశారు. అందులో ఉమ్మడి జిల్లా నుంచి డాక్టర్ విజయరామరావు ఉపాధ్యక్షుడిగా, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, చందుపట్ల కీర్తిరెడ్డి అధికార ప్రతినిధి, జాటోతు హుస్సేన్ నాయక్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ తర్వాత ఇదే జిల్లాకు చెందిన కొండేటి శ్రీధర్ కు మరోసారి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవకాశం కల్పించారు. వారితో పాటు ఏనుగుల రాకేష్ రెడ్డి రాష్ట్ర అధికారిక ప్రతినిధిగా పోస్ట్ ఇవ్వగా అతను పార్టీ మారి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. బీజేపీ, జనసంఘ పార్టీలకు ఉమ్మడి వరంగల్ పెద్దపీట వేసింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో ఉన్నంత బలగం ఎక్కడా లేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎంపీగా పోటీ చేసిన చందుపట్ల జగ్గారెడ్డి ఏకంగా పివి నరసింహారావును ఓడించడం, ఎమ్మెల్యేగా కూడా ఓసారి పార్టీ గుర్తుపైనే గెలిచాడు. టి రాజేశ్వరరావు, జైపాల్, వన్నాల శ్రీరాములు, మార్తినేని ధర్మారావు బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాష్ట్రంలో ఇంతమంది బీజేపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన జిల్లా వరంగల్ గా ఆ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ప్రతిసారి పార్టీ అధిష్టానం కూడా సంస్థాగత పదవుల విషయంలో వరంగల్ కు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి కూడా రామచంద్రారావు టీంలో సీనియర్లకు ఛాన్స్ ఉంటుందని భావించారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు జిల్లా నేతలకు మంచి పరిచయాలే ఉన్నాయి. అయినా జిల్లా నుంచి ఎవరికీ ఈసారి కమిటీలో చోటు దక్కలేదు. అలాగే పార్టీలో సీనియర్లుగా ఉన్న ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, ఎడ్ల అశోక్ రెడ్డి, వాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, కోరబోయిన సాంబయ్య, గుర్ర సత్యనారాయణరావు, ముక్కెర తిరుపతి రెడ్డిలతో పాటు పలువురు కూడా రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించారు. కానీ అధిష్టానం వీరందరినీ విస్మరించిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా ఉన్న సందర్భం లేదని, సుమారు 4.5 దశాబ్దాల తర్వాత బహుశా ఇది మొదటిసారని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలతోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న చర్చ జరుగుతోంది. దేశంలో అత్యంత పొడవైన 44వ నంబర్ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అవుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకున్న ఈ నేషనల్ హైవే ఉత్తర దక్షిణ భారతాన్ని కలుపుతూ వెళ్తుంది. ఈ హైవేపై జరిగే ప్రమాదాలతో హైవే పక్కనున్న గ్రామాల్లో టెన్షన్ నెలకొంటుంది. 44వ నేషనల్ హైవేపై ప్రమాదాలు జరగడం కామన్ అయిపోయింది. రోజు ఏ ప్రమాద వార్త వినాల్సి వస్తుందోననే టెన్షన్ హైవే పక్కనున్న గ్రామాల్లో కనబడుతోంది. ఈ హైవేపై గత 4 ఏళ్లలో 4000కు పైగా ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిమితికి మించిన వేగం, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడమే ప్రమాదాలకు కారణమంటున్నారు అధికారులు. ఈ నేషనల్ హైవేపై ప్రయాణించాలంటేనే భయమేస్తోందంటున్నారు జనం. ఈ మన రహదారుల పైన స్పీడ్ బ్రేకర్లు లేక, ఎమర్జెన్సీ కాల్ బాక్సులు లేక జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్ల అంటే నిత్యం రహదారుల్లో యాక్సిడెంట్లు జరగడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ కాళ్ళు చేతులు విరిగి అంగవైకల్యం పాలవడం చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది. అది నేషనల్ హైవేపై ఎక్కువ మలుపులు ఉండడమే ప్రమాదాలకు కారణం. సరైన సైన్ బోర్డులు కూడా లేకపోవడంతో ఓవర్ స్పీడ్ తో వస్తున్న వెహికల్స్ యాక్సిడెంట్ కు కారణమవుతున్నాయి. గత 10 ఏళ్లలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు ఉన్నాయి. ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే 50 మందికి పైగా ప్రమాదాల్లో చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు నుంచి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వరకు 44వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిపై బిక్కనూరు, కామారెడ్డి బైపాస్, మల్లన్నగుట్ట, డిచ్పల్లి సర్కిల్లోని ఇందల్వాయి, ధర్మారం, చంద్రయాన్పల్లి, అర్గుల్, బాల్కొండ క్రాస్ రోడ్ దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ హైవే మాకు ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి మాకు తాండలో మస్తు యాక్సిడెంట్ అవ్వడు, అవన్నీ కారణంతో మస్తు మంది చచ్చిపోయారు. ఇక్కడ ఎల్లో లైట్ కూడా సిగ్నల్ ఉంటుంది చూడు, ఆ సిగ్నల్ కూడా కరెక్ట్ లేదు. అసలు టర్న్ ఎట్లా చేయాలా ఏంటి? ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ వచ్చినప్పటి నుంచి అయితే ఈ రోడ్డు కరెక్ట్ లేదు. ఇవన్నీ మా సైడ్ అయితే రోడ్డు వేసారు కానీ హైవే దగ్గర ఏం లేదు, స్పీడ్ బ్రేకర్ లేదు, ఏం లేదు. ఈ హైవే వల్ల మస్తు ప్రాణం
ప్రాణాలు కూడా పోతున్నాయి మస్తు మందికి. ఉమ్మడి జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారి 130 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. నిత్యం 35,000కు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, నిర్మల్ జిల్లా సోన్ దగ్గర టోల్ గేట్లున్నాయి. అయితే ఈ జాతీయ రహదారిపై ఇటీవల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందల్వాయి నుంచి బాల్కొండ వరకు నిత్యం 2 నుంచి 3 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ హైవే రోడ్ లో ఎప్పుడు కూడా మనకు రోడ్లు చాలా గుంతలమయంగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా కొత్త రోడ్లు వేయాలని చెప్పేసి ఒక రూల్ ఉన్నది. కానీ అలాంటి రూల్స్ ప్రతి వాళ్ళు అతిక్రమించి కేవలం టోల్ గేట్లు పెట్టి టోల్ గేట్ దగ్గర టోల్ వసూళ్లకు తప్పితే రోడ్లు సౌకర్యాలు మాత్రం ఎక్కడ చూసినా కానీ శూన్యంగా కనిపిస్తున్నది. అదేవిధంగా ఈ మధ్య ఏంటంటే టౌన్ లో ఎంట్రన్స్ లో కానీ ఎగ్జిట్ లో కానీ బ్రిడ్జిలు కట్టారు. ఆ సూచిక బోర్డులు కూడా సరైన క్రమంలో పెట్టకపోవడం వల్ల చాలా మంది ఏంటంటే అపోహపడి నేషనల్ డైరెక్ట్ వెళ్లిపోయి యాక్సిడెంట్ గురవడం చాలా జరుగుతుంది. జాతీయ రహదారిపై ప్రమాదాలను నియంత్రించేందుకు తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఓవర్టేక్ చేయబోయి చేసిన ప్రమాదాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు స్థానికులు. కొన్ని చోట్ల పశువులు వెళ్లేందుకు దారులు లేకపోవడంతో అవి రోడ్లపైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి అయిన NH-44 రహదారి పైన మనం నిత్యం ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. సరైన సూచిక బోర్డు లేకపోవడం వల్ల, రోడ్డు ఎత్తువంపులు ఉండడం వల్ల, వర్షం పడ్డప్పుడు కానీ, స్పీడ్ బ్రేకర్ సరిగా లేకపోవడం కానీ 3-4 రోజులు ప్రమాదానికి గురవుతున్న ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంది. దీనికి కారణం రోడ్లు సరిగా లేకపోవడం. ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలి. ఏదైతే ప్రమాద హెచ్చరికలు ఉన్నాయో స్పష్టంగా ప్రజలకు కనిపించే విధంగా హెచ్చరికలు ఉండే విధంగా చేయాలి. రహదారి డిజైన్ లోపం కూడా ప్రజలకు శాపంగా మారింది. అలాగే ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు, ప్రమాద సూచికలు లేకపోవడం, అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రహదారి నిర్మాణ సమయంలో రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా డివైడర్లు ఇవ్వడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అయితే ఈ హైవే మీద తరచూ యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. నెలకు 20 చొప్పున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా దీన్ని ఈ పోలీసు వాళ్ళు కానీ స్పెషల్ డ్రైవ్ పెట్టి దీన్ని ఎంతైనా నియంత్రించాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్లను ఈ రోడ్ను ఈ కిందకి ఏదైతే సర్వీస్ రోడ్ అని ఉంటుందో సర్వీస్ రోడ్ అనే మాటనే లేదు. ఈ సర్వీస్ రోడ్ చేయాలా? హైవేపై ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని పబ్లిక్ విమర్శిస్తున్నారు. అవసరం లేకుండా ఇచ్చిన యూటర్న్లు, డివైడర్లను తీసేయాలని కోరుతున్నారు జనం. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపోను సిబ్బంది లేకపోవడంతో రోగులకు ఇబ్బంది తప్పడం లేదు. హైవే పక్కనే ఉండడంతో యాక్సిడెంట్ కేసులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటాయి. సిబ్బంది సరిపడా లేక చాలాసార్లు హైదరాబాద్కు రిఫర్ చేస్తుంటారు. కోదాడ ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల గ్రామాలకు లైఫ్ లైన్ లాంటిది. రోజుకు 300 నుండి 400 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ 16 మంది డాక్టర్లకు 6 మాత్రమే ఉన్నారు. గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఎనెస్థీషియా డాక్టర్స్ లేరు. దీంతో ఇన్పేషెంట్ వార్డులు ఖాళీగా ఉంటున్నాయి. హైవే పక్కనే ఉండడం, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఇక్కడకు తీసుకువస్తే ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు లేక సూర్యాపేట, ఖమ్మం ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి. దీంతో చాలా మంది మధ్యలోనే ప్రాణాలను కోల్పోతున్నారు. రోజు ఓపీతో రద్దీగా ఉన్నప్పటికీ ఎక్స్రే, సిటీ స్కాన్ మెషిన్లు పనిచేయకపోవడంతో రోగులకు ఇబ్బందిగా మారింది. ఆసుపత్రిలో బయోమెట్రిక్ కూడా పనిచేయకపోవడంతో సిబ్బంది టైం కూడా మెయింటైన్ చేయడం లేదు. హాస్పిటల్కి పర్మనెంట్ సూపరింటెండెంట్ లేకపోవడంతో ఇన్ఛార్జ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు లేరు, ఎమర్జెన్సీ వచ్చినా వేరే చోటుకు రిఫర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం విధానం కాకుండా ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇది 100 పడకల లేదా 30 పడకల హాస్పిటల్ అన్న అనుమానం ప్రజల్లో నెలకొంటా ఉన్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సిటీ స్కాన్ ఈరోజు ఓపెన్ చేసి దాదాపు 15 రోజులుగా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన టెక్నీషియన్ ఇక్కడ అందుబాటులో ఉండడు. దానికి సంబంధించిన బాధ్యులు ఇక్కడ బాధ్యత ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. దాన్ని అడిగితే ముంబై నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలని చెప్తా ఉన్నారు. ఓపెన్ చేసి నడుస్తుందని చెప్పేసి భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. ఇది సరైన ధోరణి కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేశారు. ఈ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే డాక్టర్లు లేనప్పుడు ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పేద ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించిన పరిస్థితున్నది. ఎందుకంటే సరైన డాక్టర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని తక్షణం కోదాడపట్నంలో ఈ వైద్యులకు సంబంధించినటువంటి సంఖ్యను పెంచాలని చెప్పేసి, పేదవారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. శానిటేషన్ కూడా చాలా తక్కువ ఉంది. వర్కర్లు మినిమం 15-20 మంది ఉండాల్సిన వర్కర్స్ శానిటేషన్లో 6-7 ఉన్నారు.
అవుట్ సోర్సింగ్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా నియమించి 100 పడగల ఆసుపత్రిని హుజూర్నగర్లో ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేశారో అదే పద్ధతిలో కోదాడ కూడా ఆ రకంగా 100 పడగల హాస్పిటల్ పునర్నిర్మాణం కావాలని ఆశిస్తున్నాం. ఇక ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని కోదాడ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు జనం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నిన్న సిద్దిపేటలో రికార్డు స్థాయిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇటు భారీ వర్షాలతో చెరువులు మత్తలు పోస్తున్నాయి, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా కేంద్రంలో ఒకేసారి కుండపోత వర్షం అనొచ్చు. దాదాపు 3.5 గంటల్లోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్ జిల్లా కేంద్రంలో. మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కూడా దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ చూడని వర్షాలు ఇటు మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, మెదక్ జిల్లా కేంద్రం పరిసర గ్రామాల్లో కూడా చూస్తున్న పరిస్థితి. దీంతో చిన్న పెద్ద వాగులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. చాలా వరకు చెరువులు అలుగుపారినాయి. పడాల్సిన వర్షం కన్నా దాదాపు ఎక్కువ వర్షపాతం, 1.5 రేట్లు ఎక్కువ వర్షపాతం ఇప్పటికే మెదక్ జిల్లాకు పడ్డ పరిస్థితి. నిన్న మెదక్ జిల్లాలో ఉదయం నుంచి కొంత అయితే చిరుజల్లులు పడుతున్నాయి, మబ్బు వాతావరణం ఉంది అనుకున్నారు. కానీ దాదాపు 15 రోజుల క్రితం ఏదైతే గత నెలలో ఏదైతే భారీ వర్షపాతం మెదక్ చవిచూసిందో, చిన్న పెద్ద వాగులు ఉప్పొంగి దాంతోపాటు మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా జలమైపోయిందో, అట్లా నిన్న సడన్ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఒక క్లౌడ్ బర్స్ట్ మాదిరిగా మెదక్ జిల్లా కేంద్రాన్ని పూర్తిగా నీట ముంచింది. మెదక్ జిల్లాలోని గాంధీనగర్ కావచ్చు, సాయినగర్ కాలనీలు కావచ్చు, చాలా వరకు ఇటు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా నుంచి మెదక్ బస్టాండ్ వరకు రోడ్డే కనిపించని పరిస్థితి, పూర్తిగా చెరువును తలపించింది. మరోవైపు మొత్తం కాలనీల్లో కూడా నీరు చేరింది. సడన్గా పడ్డ ఈ వర్షపాతానికి జనం ఆందోళన చెందారు. సో కుంభవృష్టి అని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమైంది, చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. సో గత రాత్రి కూడా ఒకేసారి పడుతున్న ఈ క్లౌడ్ బరస్ట్ కావచ్చు, కుంభవృష్టి వర్షాన్ని చూసి జనం అయితే బెంబేలెత్తుతున్నారు మెదక్ జిల్లా వాసులు. గత నెల చివరిలో పడ్డ భారీ వర్షపాతం మెదక్ జిల్లా కేంద్రంతో పాటు హవేలి గన్పూర్ మండలిని ముంచెత్తింది. నిన్న మొత్తం మెదక్ జిల్లా కేంద్రంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దాంతోపాటు హవేలి గన్పూర్లో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం కావచ్చు. ఇటు ఏదైతే కొల్చారంలో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఉస్నాబాద్ కూడా ఇటు మెదక్ జిల్లా కేంద్రం ఇట్లా ఉంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం అవుతుంది. రాత్రి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఇటు అక్కనపేట మండలం కావచ్చు, చాలా వరకు గ్రామాల్లో ఒకేసారి భారీగా వర్షపాతం పడడంతో, కుండపోత వర్షం పడడంతో దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డది. దీంతో ఇళ్లలోకి నీరు చేరినాయి. చాలా వరకు రోడ్లన్నీ, పల్లెల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరడం, రోడ్లన్నీ జలమయం కావడంతో రాత్రి ఒక్కసారిగా జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి. వరద ఇళ్లలోకి చేరింది. అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకొని అక్కడ ఆ ఇళ్లలోంచి నీటిని బయటకు తీసిన పరిస్థితి. సో మోయతుమ్మెద వాగు కావచ్చు, ఇటు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పలు వాగులు కూడా పూర్తిగా ఉప్పొంగుతున్నాయి, బ్రిడ్జిలను తాకుతున్నటువంటి పరిస్థితి. మెదక్ జిల్లా కేంద్రంలో గతంలో ఎన్నడూ చూడని వర్షాలు గత నెలలో చూసిండ్రు జనం. సో ఒక్కసారిగా ఆ హవేలి గన్పూర్ రోడ్లన్నీ కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి, పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. గత వారం 10 రోజులుగా కొంత ఏదైతే వర్షం తగ్గి మామూలు వాతావరణం ఏర్పడింది, పొడి వాతావరణం ఉన్నది, ఎండ కాసింది, దాంతోపాటు ఆ ఉక్కపోత పెరిగింది. కానీ ఒకేసారి నిన్న కురిసిన వర్షానికి మరోసారి పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. కొన్ని గ్రామాలకు కూడా నిన్న పూర్తిగా రోడ్లపై నుంచి కూడా వరద పారిన పరిస్థితి. సో ఇటు నిన్ననే ఏదైతే ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారి ఆలయం పూర్తిగా కొంత వరద తగ్గి అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత ఏదైతే ప్రధాన ఆలయం ఉందో అక్కడ రాజగోపురంలో ఇప్పటి వరకు పూజలు అందుకున్న అమ్మవారి ఆలయం నుంచి ప్రధాన ఆలయంలో పూజలు నిన్ననే ప్రారంభించారు. మరోసారి సింగూరుకి వరద తక్కువగా ఉన్నప్పటికీ మరోసారి వరదలు రావడంతో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించలేని పరిస్థితి. నిన్న రాత్రి కొంత బిక్కుబిక్కుమంటూ మెదక్ వాసులు గడిపిన పరిస్థితి. ఈరోజు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నిన్నైతే ఏకంగా రామ్దాస్ చౌరస్తా నుంచి ఏదైతే మెదక్ కలెక్టరేట్ కావచ్చు, హైదరాబాద్ మెదక్ హైవే పైన కూడా వరద చేయడంతో డివైడర్ను కట్ చేసి
ఒకవైపు నిలిచిన నీటిని డివైడర్ కట్ చేసి నీటిని వదిలిన తర్వాతనే వాహనాలు రాకపోకలు పునరుద్ధరించారు. ఈరోజు కలెక్టర్ రాహుల్ రాజు కూడా సీఎం ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మెదక్లో అని లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, ఇప్పటికే పూర్తిగా వారిని అలర్ట్ చేశారు. మంజీరా పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఇటు మెదక్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు కాలనీలను కూడా అప్రమత్తం చేశారు. సో నిన్నంతా కూడా పలు గురుకుల పాఠశాలలు కావచ్చు, అయితే గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావచ్చు, వీటన్నిటిలో నీరు చేరడంతో వారందరినీ కూడా బయటకు తీసిన పరిస్థితి ఉంది. కలెక్టర్ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు సమీక్షించారు. ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఈరోజు సమీక్ష సమావేశం కూడా నిర్వహించన్నారు. సో మొత్తం సడన్ క్లౌడ్ బరస్ట్ జరిగిన భారీ వర్షపాతం వచ్చిన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాటన్నిటిపైన అధికార యంత్రాంగం సమీక్ష నిర్వహించనుంది. సో ఈరోజు కొంత ఆకాశం మేఘావృతమై ఉంది, చిరుజల్లులు పడుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. కానీ రాత్రి ఎట్లా భారీ వర్షపాతం ఉంది, మెదక్ కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో భారీగా వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయని కూడా మెదక్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, సిద్దిపేట కావచ్చు, హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం గత రాత్రి సడన్గా పడింది. ఈ రోజు రాత్రి కూడా ఎట్లా ఉండబోతుందంటూ కూడా మెదక్ జిల్లా వాసులు కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఏదైతే చిన్న పెద్ద వాగులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే చెరువులు దాదాపు అలుగులు పారుతున్నాయి. చిన్న పెద్ద వాగులన్నీ కూడా మంజీరా ఉధృతి ఇప్పటికే పెరిగింది. సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని కూడా దిగువకు వదిలిన పరిస్థితి. సో ప్రస్తుతం సింగూరు ఎగువన కొంత వర్షాలు తగ్గడంతో సింగూరు కూడా కొంత వరద తగ్గింది. కానీ స్థానికంగా పడుతున్న వర్షాలతో చిన్న పెద్ద చెరువులన్నీ కూడా ఇప్పటికే పూర్తి నిండకుండాలుగా మారిన పరిస్థితి ఉంది. పంట పొలాల్లోకి నీరు నిలవడం వల్ల పంటలు నష్టపోయే అవకాశం ఉందంటే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటిన్యూస్గా వర్షం పడడంతో పూర్తిగా పంట కూలిపోయే అవకాశం ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా ఓవరాల్గా మెదక్ జిల్లా అయితే వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు సడన్గా పడుతున్న వర్షాలతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి ఎట్లా గడుస్తుందంటే కూడా ఒక భయాందోళన అయితే మెదక్ జిల్లా వాసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక స్కూల్ టీచర్ ఎంతలా ప్రభావం చూపగలరో తెలిపేందుకు ఈ గ్రామం నిదర్శనంగా నిలుస్తోంది. ఒక టీచర్ వల్ల ఆ ఊరిలో 36 మంది హిందీ టీచర్లుగా మారారు. ఆ టీచర్ ఎవరు? అంతమందికి టీచర్లుగా మార్చిన ఆ టీచర్ స్ఫూర్తివంతమైన కథ ఏంటో తెలుసుకుందాం. ఉపాధ్యాయుల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లాంటి మారుమూల ప్రాంతంలోని అబ్బెంద గ్రామం మారింది. 30 మందికి పైగా హిందీ పండిట్ టీచర్లతో ఉమ్మడి జిల్లాలోనే తన ప్రత్యేకత చాటుకుంది ఈ గ్రామం. సాధారణంగా గ్రామంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండటం చూస్తుంటాం. ఒకరిని చూసి ఒకరు అన్నట్టు పలు రంగాల్లో స్థిరపడిన వారు ఉంటారు. కానీ ఈ గ్రామంలో అత్యధికంగా ఉపాధ్యాయ వృత్తిని అది ఒకే విభాగంలో ఎంచుకొని ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఏకంగా ఈ ఊర్లో 36 మంది హిందీ పండిట్లు ఉన్నారు. వీరిలో 16 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా 10 మంది ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తూ రాబోయే డిఎస్సికి సిద్ధమవుతున్నారు. ఇంటర్మీడియట్ ఆ తర్వాత హిందీ ఎగ్జామ్ రాసి విద్వాన్ కానీ భూషణ్ కానీ ఇవి రాసి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 ఇయర్లోనే ఉపాధ్యాయుడిగా నియామకం జరిగింది హిందీ పండితుడిగా. హిందీ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి అది మా పిల్లలకి మేము చెప్తున్నాము. దీన్ని ఖచ్చితంగా ఒక బేస్గా తీసుకోవాల్సింది. దీని ద్వారా కంపల్సరీ మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం కూడా హిందీ భాష పట్ల మమకారం చూపించగలమని చెప్తున్నాము. గ్రామంలో సుమారు 3000 జనాభా ఉన్నారు. గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రామచందర్ హిందీ టీచర్గా 1983 నుంచి 1995 వరకు విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే విద్యార్థులు యువతతో విశారద, విద్వాన్ భూషణ్ వంటి కోర్సులు చేసే విధంగా ప్రోత్సహించారు. దీంతో మొదట్లో గ్రామానికి చెందిన 2 హిందీ సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించారు. చాలా మంది ఆకర్షితులై నా పాఠాలు వినుకుంటూ 4 గంటల తర్వాత కూడా పిల్లలు వస్తుండ్రి. అభ్యంత పిల్లలు అంటే హిందీ పిల్లలు అన్నట్టు తయారైనరు. వాళ్ళు కూడా విశారద, భూషణ్, విద్వాన్ ఇన్ని పరీక్షలు కట్టిపించి వాళ్ళను ట్రైనింగ్కు పంపించాను. వాళ్ళు ఈరోజు 50 మంది ఒకటే గ్రామంలో పట హిందీ పండితులు అయ్యారు. డిఎస్సి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే 20 మంది డిఎస్సి రాయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఈ హిందీ చదువుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అది మా వెనుక వాళ్ళు మా సీనియర్స్ వల్ల కూడా అది మా దగ్గర అది ఒక హిందీ సంప్రదాయంగా మారింది.
వారి ప్రేరణతో క్రమంగా గ్రామంలో డిగ్రీ చదివిన యువకులు ఆ కోర్సులను పూర్తి చేసి చాలా మంది హిందీపై పట్టు సాధించి పండితులుగా ఉద్యోగాలు సాధించారు. ఈ గ్రామాన్ని ఆ ప్రాంతంలో అభ్యంద పండితుల అడ్డా అని పిలుస్తుంటారు. అది కేవలం రామచందర్ టీచర్ వేసిన బీజం వల్లే అని గర్వంగా చెప్పుకుంటున్నారు గ్రామస్తులు. డిగ్రీ చేయని వాళ్ళు కూడా ఎంతో మంది మా దగ్గర ఉన్న ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకే ఉన్నారు. కంప్లీట్గా రెగ్యులర్ డిగ్రీ ఉన్న వాళ్ళే కొంతమంది ఉన్నారు, కానీ అందరూ విద్వాన్ పైన జాబ్ కొట్టిన వాళ్ళే. రామచందర్ అందించిన స్ఫూర్తితో హిందీ భాషను ఎంచుకొని పండిట్లుగా రాణిస్తున్నారు అభ్యంద టీచర్లు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సామాన్యుల కలల ఇల్లు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో 2015లో ప్రారంభమైంది. అది మధ్యలో ఆగిపోయి లబ్ధిదారుల కలల్ని గాల్లో కలిసిపోయేలా చేసింది. గత సర్కారు వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రత్యేక నిధులతో బాగు చేస్తూ పనిని స్పీడప్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా పట్టాలు పంచి చేతులు దులుపుకున్న డబుల్ బెడ్రూమ్లను సెట్ చేసే పనిలో పడ్డారు భువనగిరి అధికారులు. ఇళ్లలో ఉండేందుకు కనీస మౌలిక వసతులు కూడా లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడడంతో సమస్యను గమనించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకున్నారు. గతంలో ఈ డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి దీన్ని కట్టడం జరిగింది, పట్టాలు వేయడం జరిగింది. ఇల్లు కావాలని వచ్చి చూస్తే ఇందులో ఎలాంటి సౌకర్యాలు లేకుండే, రోడ్లు లేకుండే, మొత్తం గబ్బిలాలు తిరుగుతుండే, పట్టాలు ఇచ్చి దులుపుకురు తప్ప ఏం సౌకర్యాలు లేకుండే. తర్వాత తదనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్న గారు ప్రత్యేకంగా దీని మీద ఇన్స్పెక్షన్ చేసి 4,50,00,000 ఇప్పటికి దీనికి కమిటీ వేసి రోడ్లే గానీ, డ్రైనేజ్ వ్యవస్థ గానీ, మున్సిపల్ సంబంధించిన ట్యాప్సే గానీ, నల్ల కలెక్షన్లు కూడా రావడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో 560 ఇండ్లు, మొత్తం 1158 డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఇందులో 2,55,00,000తో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ పనుల కోసం మరో 78 లక్షల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అనిల్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు ఒకే మాట చెప్పిర్రు, అర్హులైన ప్రతి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అదే విధంగా కలెక్టర్ గారితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని కూడా ఇక్కడ ఒక ప్లేస్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేసి జాగ లేని వాళ్లకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తానని, ఈ గడిచే 3 ఏళ్లలో భువనగిరి ప్రాంతంలో ఇల్లు లేని ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తానని గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. లబ్ధిదారులకు త్వరలోనే ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇస్తున్నారు. గత ప్రభుత్వం వదిలేసిన పనులను మేం పూర్తి చేస్తున్నామని, మౌలిక వసతులన్నీ కల్పించి త్వరలో లబ్ధిదారులకు గృహాలను అందజేస్తామన్నారు. మళ్ళా 3-4 కోట్లు పెట్టిస్తేనే ఇక్కడ ఉన్న 444 ఇండ్లు, 400 ఏమో అలాట్మెంట్ అయింది, ఇంకా 44 ఆ పక్క ఉన్నాయి, అవి కంప్లీట్ కాలే, అవి ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఇవన్నిటిని కంప్లీట్ చేసి మరి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లనే భువనగిరిలో అక్కడ కొండమాడుగు అయితేంది, జుబులక్పల్లి అయితేంది, ముక్తాపూర్ అయితేంది, అవన్నీ కలిపి దాదాపు అవి ఒక 120 ఇండ్లు ఉన్నాయి, 120 పైచీలకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది పరిస్థితి. సో ఓ పక్క ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ, రేషన్ కార్డులు ఇస్తూ మేము మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఈ డబుల్ బెడ్రూమ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. సామాన్యుల కలల ఇళ్లను వాస్తవం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఒప్పించి ఈ తక్షణమే మొదటి దఫాగా 2.5 కోట్ల నిధులను విడుదల చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, 2వ విడతగా కిటికీలు కానీ, ఇంటీరియర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ పాలనలో ప్రజాపాలనలో లబ్ధిదారులందరూ కూడా న్యాయం చేకూర్చే విధంగా ముందుకు పోతారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడు పూర్తి చేయడంతో పేదలకు న్యాయం జరుగుతుందంటున్నారు లబ్ధిదారులు. నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర నీడలు కమ్ముకున్నాయి. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కదలికలు మరోసారి బయటపడుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. బోధన్లో నిన్న ఢిల్లీ పోలీసులు ఎయిర్ పిస్తల్తో ఉన్న ఓ యువకుని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్రవాదుల లింకులు మరోసారి కలకలం సృష్టించాయి. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న కారణంతో బోధన్ పట్టణంలోని ఆనిసానగర్ కాలనీకి చెందిన ఓ యువకుణ్ణి ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఆఫర్ డానిష్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా అతడిచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు 10 రోజులుగా బోధన్లో నిఘా వేశారు. పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని బోధన్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లినట్టు పోలీస్ వర్గాల సమాచారం. యువకుడి నుంచి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఏ మారుమూల ఏ విధ్వంసం జరిగినా దాని మూలాలు నిజామాబాద్ జిల్లాకు అంటుతున్న నేపథ్యంలో మరోసారి జిల్లాలో ఉగ్రనీడలు బయటపడ్డాయి. అయితే ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. గతంలోనూ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ పేరిట నిజామాబాద్లో పలు కార్యక్రమాలు జరిగాయి. వీటిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో ఆటోనగర్లో ఓ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఆ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అతని దగ్గర నుంచి నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన బ్యానర్, కొంత స్టేషనరీ, 3 నాన్ చాక్లు, ఒక స్పీకర్తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ ఏరియాకు చెందిన ఖాదర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ యువకులకు మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఇతర మతస్థులపై దాడి చేయడం, దేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, కర్రసాము, నాన్చాక్ తిప్పడం లాంటి వాటిపై శిక్షణిచ్చాడు. ప్రధానంగా పిఎఫ్ఐ సంస్థలో శిక్షణ పొందిన యువకులను ఇస్లాంకు అనువైన శక్తులుగా తయారు చేయడం, ఇలా శిక్షణ పొందిన వారిని దేశంలో ఇతర మతస్థులపైకి ఉసిగొల్పి లౌకిక శక్తులను నాశనం చేయడం, దీని ద్వారా ప్రపంచంలో షరియత్ వ్యవస్థను స్థాపించడమే పిఎఫ్ఐ సంస్థ ముఖ్య ఉద్దేశంగా జరిగిన కుట్రను గతంలో ఛేదించారు పోలీసులు. బోధన్ పట్టణంలో ఉగ్ర కదలికలు, దొంగ పాస్పోర్టులైనా, రోహింగా ముస్లిమ్స్ అయినా, ఈరోజు ఉగ్రవాదుల లింకులైనా ఏదైనా బోధన్తో సంబంధం అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ పటిష్టమైన విచారణ జరిపించి అలాంటి వ్యక్తులు కానీ అలాంటి కార్యకలాపాలు కానీ. ఇవి తెలంగాణ అప్డేట్స్.